రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు, సొంతిల్లు కొనుగోలు చేసే సాధారణ వినియోగదారులకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తూ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ ఒక కీలక తీర్పును వెలువరించింది. ఫ్లాట్ బుకింగ్స్ పేరిట బిల్డర్లతో కమర్షియల్ ఫండింగ్ ఒప్పందాలు చేసుకునే ఆర్థిక ఇన్వెస్టర్లు ప్రాజెక్ట్ ఆలస్యమైందనే నెపంతో రెరా చట్టం 2016 కింద సాధారణ కొనుగోలుదారుల తరహాలో వడ్డీతో కూడిన రిఫండ్లు క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేసింది. ముంబై పరిధిలోని ఒక హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన 2 కోట్ల రిఫండ్ పిటిషన్ను కొట్టివేస్తూ అథారిటీ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఇల్లు కొనేవారు నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా డబ్బు చెల్లిస్తారు. కానీ ఈ కేసులో ఫిర్యాదుదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులను బల్క్ ఏరియా కోసం అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇది ఇల్లు కొనే పద్ధతి కాదని, కేవలం వ్యాపార పెట్టుబడి అని మహారెరా పేర్కొంది. ప్రాజెక్టుకు అధికారికంగా కమెన్స్మెంట్ సర్టిఫికేట్ సెప్టెంబర్ 30, 2016 వచ్చింది. కానీ ఆమె దానికి చాలా నెలల ముందే, అంటే మార్చి 11, 2016 నాడే 1.25 కోట్లు భారీ మొత్తాన్ని బిల్డర్కు ఇచ్చారు. లీగల్ శాంక్షన్ లేని సమయంలో ఒక సాధారణ కొనుగోలుదారుకు ఫ్లాట్ ను కేటాయించడం చట్టబద్ధంగా సాధ్యం కాదు కాబట్టి ఇది కేవలం ఫ్లోటింగ్ ఏరియా ఆధారంగా రిస్క్ తో కూడిన పెట్టుబడి పెట్టినట్లుగా భావించాలని పేర్కొంది. రెరా చట్టం అనేది నిజాయితీగా ఇల్లు కొనుగోలు చేసి పొజిషన్ దొరకక ఇబ్బంది పడే సామాన్య హోమ్ బయ్యర్ల హక్కులను రక్షించడానికి ఉద్దేశంతోనే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాల కోసం, కమర్షియల్ రిస్క్ తీసుకునే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ల కోసం కాదని మహారెరా స్పష్టం చేసింది. ఈ వివాదం పూర్తిగా పాత బిల్డర్ భాగస్వాములకు, సదరు ఇన్వెస్టర్ కు మధ్య ఉన్న వ్యక్తిగత సివిల్ రికవరీ వ్యవహారంగా మారుతుందని, ఇది రెరా పరిధిలోకి రాదని పేర్కొంటూ పిటిషన్ను పూర్తిగా డిస్మిస్ చేసింది. పెట్టుబడిదారులు తమ రికవరీ కోసం సివిల్ కోర్టులను ఆశ్రయించుకోవచ్చని సూచించింది.